కరీంనగర్ సిపి గారిని, హుజురాబాద్ ఏసీపీ గారిని, జమ్మికుంట రూరల్ సిఐ గారు వీళ్ళు సస్పెండ్ అయ్యే వరకు ఊకునే ప్రసక్తి లేదు. దీంతో పాటు ఈ హుజురాబాద్లో జమ్మికుంట రూరల్ సిఐ గారు, హుజురాబాద్ ఏసీపీ గారు, కరీంనగర్ సిపి గారు ఏ విధంగా కరప్షన్ చేస్తూ ఉన్నారో వాళ్ళ ఏజెంట్స్ పేర్లు, వాళ్ళు ఎవరితోని డబ్బులు వసూలు చేస్తుర్రు, ఇలా ఏ క్వారీల దగ్గర నుంచి ఎన్ని పైసలు వసూలు చేస్తుర్రు, ఇలా పిటిషనర్లు ఎవరెవరు పిటిషనర్లు వస్తే ఆ పిటిషనర్లు భార్య భర్త పంచాయతీలలో కూడా రక్తం పీల్చుతున్నారో అవన్నీ కూడా మీరు తీసుకున్న డబ్బులు ఎవరి దగ్గర డెలివరీ అయినాయి, ఏమైనాయి చాలా త్వరలోనే కరీంనగర్ హెడ్ క్వార్టర్లోనే కూర్చొని కరీంనగర్ హెడ్ క్వార్టర్లోనే సిపి గారి ఏమేమి చేసిర్రు, ఏసీపీ గారు ఏం చేసిర్రు, సిఏ గారు ఏం చేసిర్రు మొత్తం ఎవిడెన్స్తో సహా బయట పెడతా చాలా త్వరలోనే. అన్ని ఎవిడెన్స్లు కూడా నా దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా ఎవిడెన్స్ కూడా తీపిచ్చి బయట పెట్టబోతా ఉన్నాను. మీకు అసలు ఈ గవర్నమెంట్ అనేది నాకు ఒక పెద్ద డౌట్ ఉంది. ఆ సమ్మక్క జాతర కూడా నేను చేస్తా అని ఏనాడు నేను అనలే. మా తాతల ముత్తాతల నుంచి వచ్చిన నేను అడిగింది ఏంటి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది ఆ జాతర నిర్వహించాలి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ జాతర నిర్వహిస్తే వచ్చే భక్తులకి సౌకర్యాలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి అద్భుతంగా సౌకర్యాలు చేయగలుగుతారు గవర్నమెంట్ అయితే అనేది నా ఆలోచనతోని. గవర్నమెంట్కి ఈడ మీరు చూడొచ్చు, మా దళిత మహిళా సర్పంచ్ గారు దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు ఎండోమెంట్ అని గౌరవనీయులు ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారికి పెడితే, కొండా సురేఖ గారు ఈ లెటరు మరి ఆ ల్యాండ్ మాది ఉంది, ఒక్కసారి మీరు చూడండి, చెక్ చేయండి అని ఎండోమెంట్ మినిస్టర్ గారు లెటర్ రాసిండ్రు. ఇది లెటర్. ఆ లెటర్ బేస్ చేసుకొని మా కరీంనగర్ ఏసీ గారు 1294 సర్వే నంబర్లో మా ఎండోమెంట్ ల్యాండ్ ఉంది, ఈ ల్యాండ్ ఎక్కడ ఉన్నదో ఒకసారి మాకు డిమార్కేట్ చేసి చూపియండి అని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏసీ గారు వీణవంక ఎంఆర్ఓ గారికి పెట్టిండ్రు. అది బేస్ చేసుకొని వీణవంక ఎంఆర్ఓ గారు సర్వే చేయించి ఈ పూర్తి సర్వే స్కెచ్ మ్యాప్, ఎండోమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉంది, ఆడ ఏ టెంపుల్ ఎక్కడ ఉంది అనేది క్లియర్గా అఫీషియల్గా తను సర్వే చేయించి ఎంఆర్ఓ గారు ఇలా సర్వే చేయించి ఇది మీ ల్యాండ్ ఇక్కడ ఉందని డిమార్కేట్ చేసి ఎంఆర్ఓ గారు అఫీషియల్గా లెటర్ రాస్తారు. ఈ ల్యాండ్ వాళ్ళ ప్రైవేట్ వాళ్ళది కూడా కాదు. ఈ ల్యాండ్ 2009లోనే ఇది ఎండోమెంట్ 43 రిజిస్టర్. ఇది ఈ 43 రిజిస్టర్లో ఇది 2009లోనే 2008లోనే ఎండోమెంట్ ల్యాండ్కి వీళ్ళు డొనేట్ చేసిండ్రు అనేది ల్యాండ్ ఇచ్చిండ్రు. దీంట్లో ఆనాడు అయిన మిస్టేక్ ఏంటంటే సర్వే నంబర్ అనేది వాళ్ళు ఎక్కియలేదు అంతే, 1294 అని. ఆ బేస్ చేసుకొని వీళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ ఎంఆర్ఓ గారు ఈ రిపోర్ట్ ఇచ్చిర్రని కలెక్టర్ గారికి రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసిండ్రని ఆ ఎంఆర్ఓ గారిని నిమిషాల మీద రిపోర్ట్ ఇచ్చినందుకు ట్రాన్స్ఫర్ చేసిరు. ఉన్నది ఉన్నట్టు ఎంఆర్ఓ గారు యాడ ఏం ఫేవర్ లేదు, దాంట్లో ఫేవర్ చేసేది ఏం లేదు. టోటల్ ఇక్కడ పెద్దమ్మ టెంపుల్ ఉన్నది, ఇక్కడ మడేలే స్వామి టెంపుల్ ఉన్నది, ఇక్కడ లక్ష్మీదేవి టెంపుల్ ఉన్నది, ఇక్కడ సమ్మక్క జాతర గద్దెలు ఉన్నాయి అని చూపించినందుకు ఎంఆర్ఓ గారిని నిమిషాల మీద ట్రాన్స్ఫర్ చేస్తారు. అసలు వీరు గవర్నమెంట్ భూమిని, గవర్నమెంట్ భూములని కాపాడుకునే సొయ్యి ఉన్నదా లేదా ఈ గవర్నమెంట్కి, లేకుంటే ప్రైవేటు వ్యక్తులకి వత్తాసు పలుకుతారా ఈ గవర్నమెంట్? అసలు ఏం చేస్తున్నారు? ఇదంతా కూడా మీరు గమనించాలి. ఇలా సిఐడికి వేసింది కూడా పూర్తి మ్యాచ్ ఫిక్సింగ్ సెటప్ చేసి అలా పాకిస్తాన్ నుంచి సిపి వచ్చిండని నేను అన్నా అని అనంది అన్నా అన్నట్టు క్రియేట్ చేసి ఆడ పెట్టి దాన్ని ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పూర్తిగా చిత్త అబద్ధము. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, ఇలా మైనారిటీ ఇలా ముస్లింస్ల మీద నా మీద వీళ్ళు చేసిన మొత్తం ఎలిగేషన్ కూడా మీ అందరు కూడా మరోసారి చెప్తా ఉన్నాను. ఇలా మొన్న మున్సిపల్ ఎన్నికల్లో అయిన మున్సిపల్ ఎన్నికలలో నా హుజురాబాద్ నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలు ఉంటాయి, జమ్మికుంట మున్సిపాలిటీ, హుజురాబాద్ మున్సిపాలిటీ. జమ్మికుంట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. హుజురాబాద్ మున్సిపాలిటీలో వీళ్ళు దొంగగా వేసినా దొంగ ఓట్లు వేసి గుద్దుకున్నారు, ఆడ సరే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇలా జమ్మికుంట మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ గెలిచిన దగ్గర ఎస్సీ జనరల్ చైర్మన్ ఎస్సీ జనరల్ చేసిన ఇలా ముస్లింస్లని ఇలా వైస్ చైర్మన్గా సీనియర్ కౌన్సిలర్ ఉన్నప్పటికీ కేసీఆర్ గారి నాయకత్వంలో ముస్లింలకి అవకాశం ఇవ్వాలని
ఇలా ఒక ముస్లింని ఇలా వైస్ చైర్మన్గా మేము జమ్మికుంటలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ఇచ్చినాం. మరి ఇదే హుజరాబాద్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా, అక్కడ కూడా ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఖలీదని కాంగ్రెస్ పార్టీలో గెలిచింది కదా, తను కూడా వైస్ చైర్మన్ అడిగింది కదా. మరి అక్కడ వీళ్ళు ముస్లింలకి వైస్ చైర్మన్ ఎందుకు ఇవ్వలేదు? మరి అలా ముస్లింస్ మీద ప్రేమ ఉన్నది కేసీఆర్ గారి నాయకత్వంలో మాకా, ఎలక్షన్ల కోసం వాడుకునే ఈ కాంగ్రెస్ పార్టీగా ఒక్కసారి దయచేసి ప్రజలు కూడా ముస్లింస్ కూడా అందరూ కూడా ఆలోచన చేయాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ ముగ్గురు ఆఫీసర్ల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఈ సిఐడి ఆఫీసర్ల మీద కూడా మాకు నమ్మకం లేదు. ఎందుకంటే వీళ్ళందరూ బ్యాచ్మేట్స్ ఉండి వాళ్ళ దాంట్లో వాళ్ళే కూర్చొని అంతా సెట్టింగ్ చేసుకుంటా ఉన్నారు. ఇలా సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితోని ఇలా ఈ విచారణ జరపండి, ఖచ్చితంగా జరపండి. ఏ ఎంక్వైరీకైనా నేను సిద్ధంగా ఉన్నా. నిన్న సిఐడి ఆఫీసర్లు వచ్చింది కూడా సాటికి ఎంక్వైరీ చేసుడేంది? మీరు వచ్చిరు కదా, వీణవంక గ్రామ పంచాయతీలో సిఐడి ఆఫీసర్లు కూర్చోండి, వీణవంక గ్రామ పంచాయతీ ప్రజల్ని మొత్తం పిలవండి, ప్రజల్ని అడగరాదుండి ఆడ ఏం జరిగిందో, ఈ పోలీస్ ఆఫీసర్లు ఏం చేసిర్రో ప్రజలు మొత్తం మీద మీకు వివరించి చెప్తారు కదా. ఖచ్చితంగా నేను ఈ పోలీస్ ఆఫీసర్ని ఇప్పుడు సిఐడి కూడా చేసిరు కదా, అక్కడ ఉన్న ఫుటేజ్లు మొత్తము మీరు రిలీజ్ చేయాలి. ఒకటి నేను 50 మందితో పోయిన అన్న ఫుటేజ్, రెండోది మీరు లాఠీ చార్జులు భక్తుల మీద మీరు లాఠీ చార్జ్ ఎందుకు చేసిర్రు వీణవంకలో, ఆ లాఠీ చార్జ్ని మీరు ఎందుకు దాచిపెడతా ఉన్నారు, ఆ లాఠీ చార్జ్ అయిన వీడియోలు ఎవరిని తీయకుండా వచ్చిన దర్శనం చేసుకోవాల్సిన భక్తుల మీద ఇష్టం ఉన్నట్టు ఇంతింత పెద్ద కట్టలు పెట్టి కొడితే ఒక్కొక్కరు కింద పడిపోయినరు. లాఠీ చార్జ్ చేయాల్సినంత అవసరం ఏమున్నది? దీనికి కారణమైన వాళ్ళు ఎవరు? ఈ పోలీస్ ఆఫీసర్లు ఎందుకు కొడతారు ప్రజల్ని? వచ్చిన భక్తులు దర్శనం చేసుకోవడానికి వస్తే భక్తులను ఎందుకు కొట్టిండు? ఆ ఫుటేజ్ తీరి మీరు నన్ను తీసుకుపోయి అరెస్ట్ చేసిన తర్వాత విదిన్ 5 minutes నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోయిన 5 minutesలో ఒక 20-30 నిమిషాలు బీభత్సమైన లాఠీ చార్జ్ చేసిరు వీణవంకలో. ఇది వాస్తవం కాదా? ఇది గ్రామ పంచాయతీలో మీరు సిఐడి ఆఫీసర్ గారు మీరు గ్రామ పంచాయతీలో కూర్చోబెట్టుకొని వీణవంక మండల ప్రజలందరినీ పిలువండి, వీణవంక మండలంలో ఉన్న గ్రామ పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్కరిని పిలువండి. ఈ భయప్రాంతులని మా వీణవంక మండల ప్రజలు దర్శనం చేసుకోకుండా, వీణవంక మండల ప్రజలు దర్శనం చేసుకోకుండా, హుజరాబాద్ నియోజకవర్గం నుంచి భక్తులు దర్శనం చేసుకోకుండా, కరీంనగర్ జిల్లా నుంచి చాలా మంది ఇటు మానకొండూరు కావచ్చు, ఇటు కేశవపట్నం కావచ్చు, ఇటు సైదాపూర్ నుంచి కావచ్చు, కరీంనగర్ నుంచి కావచ్చు, చాలా మంది మా వీణవంక జాతరకి దర్శనానికి వస్తారు. వాళ్ళందరి మీద భయప్రాంతులకి మీరు ఎందుకు గురి చేసిర్రు? లాఠీ చార్జ్ ఎందుకు చేసిండ్రు? ఏంది కారణం లాఠీ చార్జ్ చేయనికే? భక్తుల మీద లాఠీ చార్జ్ ఎందుకు చేసిండ్రు? ఇలా ఒక వ్యక్తి కోసం నిర్వహిస్తురా మీరు? అది ఇలా ప్రజల కోసం నిర్వహిస్తున్నారా? ఏం నిర్వహిస్తున్నారు? ఇలా వాళ్ళు చెప్పేది ఏంటిది? ప్రతిసారి వాళ్ళు చెప్పేది ఏంటిది? ఒకటే మాట చెప్తా ఉన్నారు, ఆ ల్యాండ్ వాళ్ళదని కూడా చెప్తా ఉన్నారు. ఆ ల్యాండ్ వాళ్ళది కూడా కాదు, అది కూడా మీకు కూడా చూపిస్తా. అసలు వీళ్ళు చేసే, నేను ఉట్టిగా గాలి ముచ్చట్టు మాట్లాడుతున్నాను.